హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనం లేపాక్షిలో ఉన్నటువంటి అతి పురాతనమైన వీరభద్రస్వామి గుడి అయితే చూడబోతున్నామండి. ఇక్కడే వర్షం మూవీ షూటింగ్ కూడా జరిగింది. అలాగే ఇంకో అద్భుతాన్ని కూడా మనం చూడబోతున్నామండి. ఇక్కడ ఫిల్లర్ అనేది కింద ఆనకుండా కింద మనకి గ్రౌండ్ ఆనకుండా మధ్యలో గ్యాప్ ఉంటుందండి. ఆ ఫిల్లర్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వర్షం మూవీ షూటింగ్ కూడా ఇది ఇక్కడే జరిగిందండి. ఈ గుడి చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే కాళ్ళు ఎండకి కాలిపోతున్నాయి. ఈవినింగ్ టైమింగ్స్ అయితే చూడటానికి మనకు కొంచెం బాగుంటుంది. ఇది వచ్చేసి గర్భగుడిలో అండి. గుడిలో లోపల ఇది మొత్తము ఒకే రాయి అండి. ఈ స్తంభం మొత్తం ఒకే రాయి అంట. ఆ ఒకే రాయి మీద ఈ విధంగా అమ్మవార్లను ఇలా రకరకాలుగా బొమ్మలను అయితే ఇలా చేసి పెట్టారండి. ఎంత బాగా చేశారంటే ఒకే రాతి మీద ఇలా చేయడం అనేది ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చండి. ఇది మన సంప్రదాయము, మన సంస్కృతి. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఇలాంటి శిల్పకళ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవటం లేదండి. మనల్ని గుడిలో లోపలికైతే క్యాంప్స్ అలో చేయట్లేదు కాబట్టి నేను లోపల ఎంట్రన్స్ దగ్గర ఇలా చూపిస్తున్నానండి. చూడండి ఎంత చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎంత అంటే మన కళ్ళు చూడాలా, ఇంకా ఇంకా చూడాలా, ఈ రాత్రి మీద ఏం విగ్రహం ఉంది, ఇక్కడ ఏముంది, అక్కడేముంది అని ఇంకా చూడాలనే ఉత్సాహం ఎక్కువైపోతుంది. ఒక దాన్ని మించి ఇంకొకటి ఉన్నాయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒకే రాతి మీద చేయడం అనేది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది మన హిందూ సంప్రదాయం అండి. చూడండి ఇదిగోండి, ఇదే మీకు చెప్పాను కదా, గాలిలో ఉంటుంది ఈ స్తంభం అనేది, కింద ఆనుకోదండి. ఎవరో ఒక 1 రూపీనో 2 రూపీనో కాయిన్ పెట్టారండి ఇక్కడ. అందువల్ల ఈ కొంచెం అనేది రావటం లేదు. లేదంటే ఈ చున్ని అటువైపు నుంచి ఇటువైపుకి వస్తుందంట అండి. చూడండి కింద అనేది తగలదంట ఈ స్తంభము. ఎంత అద్భుతమో చూశారా? పిల్లలు అటువైపు నుంచి ఇటువైపుకి ఆ చున్నీని తీసుకురావాలని చాలా కష్టపడ్డారండి. కానీ ఎవరో కొందరు 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ పెట్టారండి. అలా చేయడం అనేది తప్పు కదండి. ఎక్కడికి వెళ్ళిన టెంపుల్స్లో ఈ మధ్యన రూపాయి కాయిన్స్ అనేది పెట్టడము ఒక వెరైటీ అయిపోయిందండి. అలా చేయకూడదు. డబ్బులు అనేది చాలా వాల్యుబుల్ అండి. అందువలన మనము కాయిన్స్ అనేది బయట ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. ఆ రూపీ వాళ్ళకి ఉపయోగపడుతుందండి. అంతేకాని మనము ఈ రూపాయలు 2 రూపాయలు కానీ ఎంతైనా చిల్లర కావచ్చు టెంపుల్స్ వెనకాల అంటించడము ఇవన్నీ చేయకూడదండి. డబ్బులు మనకి ఒక్క రూపాయి కూడా ఎంతో విలువైందండి. అలా విలువ తెలుసుకున్న వారు ఎవరు కూడా దయచేసి ఇలా డబ్బులనైతే టెంపుల్స్లో వేయకండి. ఈ గుడి వెనకాల కొన్ని చోట్ల అతికిస్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు చూడండి కావాలంటే. అలా అయితే చెయ్యొద్దండి. మన సంప్రదాయాన్ని మనమే ఇది చేసుకున్నట్లుగా ఉంటుంది. కనుక దయచేసి ఎవరు కూడా రూపాయలను విసిరివేయటము, అక్కడ అంటించడము అలాంటివన్నీ ఎవరు చేయకండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను, ఏమీ అనుకోకండి. చూడండి ఈ విధంగా అయితే ఎంతో మన సంప్రదాయం చూడండి. ఇలా చెప్పుకోవాల్సింది చాలా ఉన్నాయండి. అలాంటప్పుడు మనమే తీసేసుకోకూడదు కదా. అందువలన ఎవరు దయచేసి ఇలా చేయకండి. మన పాత పురాతన ఆలయాలను మనమే ఇంకా డెవలప్ చేసుకోవాలి కానీ ఇలా చేయకూడదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.